Hi, hello, welcome back to our YouTube channel Premshri Official. So ఇవాళ ఏం బ్లాగ్ చేస్తున్నానంటే మా ఇంటి కింద అన్నమ్మ దేవిని కూర్చోబెట్టారన్నమాట దేవతని. మేమైతే పూజ చేయడానికి వెళ్తున్నాము. ఆ బ్లాగ్ అనేది తీస్తున్నా. ఫుల్ వీడియో గంట చూడండి గైస్. దేవత అయితే ఫుల్ బాగుంది గైస్, సూపర్ ఉంది. ఇప్పుడే చూసి వచ్చి బ్లాగ్ చేస్తున్నా అనమాట. బ్లాగ్ చేద్దామని నేను పొద్దున్నే చేద్దాం అనుకున్నా. టైం అవ్వలేదు విడిపిన. ఇప్పటి నుంచి మేము జ్యోతులు ఎత్తుతున్నాను. అవంతా ఎలా ప్రిపేర్ చేసేది, డెకరేషన్ చేసేది అవంతా కూడా నేను వీడియో తీసి పెడతాను గైస్. ఫుల్ గంట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గైస్. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దాను గైస్. ఫుల్ గంట వీడియో చూడండి. మీకు ఆల్రెడీ సౌండ్ వినపడుతూ ఉంటుంది గైస్. కింద సాంగ్స్ అంతా టప్టాస్ కొడుతున్నారు అనమాట. సాంగ్స్ అంతా పాడుతున్నారు. మీకు సౌండ్స్ అంతా వినపడుతూ ఉంటుంది. అదే బ్లాగ్ చేస్తున్నాను నేను అనమాట. నేను ఎలా రెడీ అవుతాను, ఎలా మా ఇంట్లో పూజ చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను గైస్. కిచెన్లో ఏం చేస్తున్నాను అంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు నేను. కాబట్టి డే పని అంతా అయింది. దోశ వేసుకుంటున్నాను. దోశ వేసుకొని తినేసి కొంచెంసేపు అట్లా ఫోన్ చూసి ఇంకా సాయంకాలము ఈవినింగ్కి ఇంకా జ్యోతులు ఎత్తేకి కొంచెం అవి సెట్ చేసుకోవాలా, డెకరేషన్ చేసుకొని మీకు ఆ వీడియోని పెడతాను. నేను ఎలా చేస్తాను అనేది మీరు చూడండి గైస్. ఇప్పుడైతే తినేస్తాను, తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాను గైస్. లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. ఇప్పుడైతే నేను కూర్చున్నా అనమాట ప్రిపేర్ చేసేకి. జ్యోతులు ప్రిపేర్ చేసేకి, కొంచెం డెకరేషన్ చేసేకి ఎలా చేసామని చూపిస్తాను చూడండి. ఇదైతే దీపాలు అనమాట. మేము బియ్యం పిండి బెల్లం పాకంతో చేసాము. మా పిన్ని చేసి ఇచ్చింది అనమాట నాకు. ఇవంతా ఇప్పుడు సపరేట్ చేసుకోవాలా రెండు. ఈ బౌల్ని మనం డెకరేషన్ చేసుకొని మీకు చూపిస్తాం. ఇలా డెకరేషన్ చేసుకోవాలన్నమాట. ఒక స్టిక్తో మనం ఫస్ట్ ఆకుతో చుచ్చుకొని మనం ఫ్లవర్స్ మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని ఇలా ఒక 12 చేసుకోవాలా. ఎందుకంటే 4 దీపాలు కాబట్టి మన కాడ ఉండేది. ఒక్కొక్క దీపంకి మనం 3 పెట్టాలన్నమాట. 12 చేసుకుంటున్నా. ఇప్పుడు చూడండి అంతా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసి ఇప్పుడు ఒకటి చేసిన మీకు చూపిస్తున్నా. గాయస్ ఇప్పుడే ప్రిపేర్ చేశాను. చాలా టైం పట్టింది, 1/2 అవర్ పట్టిందేమో, మినిమం 1 అవర్ అనుకోండి. చూడండి అన్నీ ప్రిపేర్ చేసేసా, ఆల్మోస్ట్ ప్రిపేర్ చేసేసా. ఇప్పుడు మనము దాంట్లో పెట్టుకొని డెకరేషన్ చేసుకొని ఇప్పుడు పోవాలా, రెడీ అయ్యేసి ఇప్పుడు పోతాం గాయస్. చేసేసినాము. జ్యోతులు ప్రిపేర్ అయిపోయింది. కిందకి ఎత్తుకొని పోవాలి ఇంకొంతసేపు. కింద అయితే మంగళి పూజ జరుగుతుంది. మా మమ్మీ అయితే కింద ఉన్నారు. కిందకి పోయి మీకు చూపిస్తా గాయస్. చూడు మేడం. ఆచరణ సమర్పయామి. సర్వశక్తి వినాయక స్వామి దేవతాభ్యో నమః. రాజాయ ప్రసాయనే నమో బ్రహ్మదే శ్రవణాయ కుర్మహే. సామిన్ కామాయ ముఖ్యం కామేశ్వరాయ వై శ్రవణో దదాత్. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. జయమంగళ మహాదే హర నమస్కారదేవతర మహాదే. శ్రీ విద్యేశ్వర మహారాజుకి
చూసారు కదా గాయస్. సో అన్నమ్మ దేవత అయితే సూపర్ 3 days ఉంటుంది. సో ఇంకా థర్డ్ డే అనమాట. సో ఇంకా దేవస్థానానికి అయితే ఇంకా వెళ్తుంది అమ్మ. సో ఇంకా అందరూ చాలా జనాలు అయితే వచ్చారు. సో హ్యాపీ చేశారు. సో బాగుంది అంతా. సో 3 days చూస్తాం ఫుల్ హ్యాపీ ఉంది నాకైతే. సో బాగా చేశారు. సో చూసారు కదా గైస్ అన్నమ్మ దేవత అయితే ఎంత బాగుంది డెకరేషన్ అంతా దేవతకి పూలగాలి డెకరేషన్ చూడండి గైస్ ఎంత బాగా చేశారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కామెంట్ గైస్. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూడండి గైస్ ఇప్పుడైతే ఫుల్ డెకరేషన్ అంతా సో సూపర్ చేసింది. సో ఇంకా సో ఫస్ట్ డే అయితే దేవుని తెచ్చిన రోజు మనకి సుమంగళి పూజ చేశారు. సో సెకండ్ డే అయితే అన్నదానం చేశారు గైస్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ గైస్. సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బాయ్ గైస్.